సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్ భారత్ గ్యాస్ సమీపంలో త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆశించిన ఫలాల కోసం ఎదురు చూస్తున్న పొగ్గండ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి నష్టపరిహారం చెల్లించాలంటున్న రైతాంగం. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన వివిధ రకాలైన స్వీట్స్, కేక్. జిలుగుమిల్లిలో మండల సమావేశంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. చింతలపూడి, లింగపాలెం మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ పెన్షన్దారులకు స్వయంగా పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆనందంతో జీవనం సాగించాలని ఆశిస్తూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మీ అందరు కూడా ఈ 2025 లో అందరు కూడా సంతోషంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఈ 2025 మన ఏలూరు పార్లమెంట్ ని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకొని వెళ్దామని మీ అందరికీ తెలుపుతూ, అలాగే వచ్చే రోజుల్లో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు మన ఏలూరు పార్లమెంట్ లో చేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఇవాళ టీడీపీ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క పని, ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్క పని చేసుకుంటా ముందుకెళ్తున్నాం. ఇవాళ మీరు చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 6 నెలల్లోనే చేశాం. వచ్చే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్దామని మీ అందరినీ కోరుకుంటూ, మళ్ళీ మీ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మీ పుట్ట మహేష్ కుమార్. యూటీఎఫ్ ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడలో స్వర్ణోత్సవ సభకు ఉపాధ్యాయులను ఆహ్వానించడానికి ఆ సంఘ జిల్లా నాయకులు ప్రచార బైక్ జాథా జరుపుతూ జంగారెడ్డిగూడెం ఇచ్చేశారు. పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను, మండల ఉపాధ్యాయులను జనవరి 5వ తేదీ నుండి కాకినాడలో జరుగు యూటీఎఫ్ సంబరాలకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్ర సెక్రటరీ సుభాషిణి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ చేసిన కృషి, ఉద్యమాల చరిత్ర తెలుసుకోవాలంటే మహాసభలకు హాజరు కావాలని కోరారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముస్తఫా అలీ, రవికుమార్లు మాట్లాడుతూ, యూటీఎఫ్ పోరాట పంథాను ఎంచుకుని ఉపాధ్యాయుల మన్ననలను పొందుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపొందుతూ చట్టసభలలో కూడా పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులు శ్యాంబాబు, హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు లోవకుమారి మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం నుండి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు కాకినాడ మహాసభలకు హాజరు కాగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ మెంబర్ నబీ, మండల కార్యవర్గం తడహికో, రామకృష్ణ, జగదీష్, రాంబాబు, ఐవీఎస్ఆర్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జంగారెడ్డిగూడెంలో గల యూటీఎఫ్ జోనల్ కార్యాలయంలో యూటీఎఫ్ జెండాను ఎగురవేసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలందరినీ ఆహ్వానం తెలియజేయడం కోసం ఏలూరు జిల్లా కమిటీ మరియు కార్యకర్తలందరూ కలిసి ఏలూరు జిల్లా అంతా టూర్ చేస్తున్నారు. యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ 50 సంవత్సరాలు అనేక విజయాలు సాధించింది. ఉపాధ్యాయుల్ని చైతన్యవంతం చేసింది. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక కలిగే కార్యకర్తలుగా తీర్చిదిద్దింది. అలాగే హక్కుల కోసం, బాధ్యతల కోసం కలిసి పనిచేసేలాగా ఈ 50 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాల్ని, సాధించాల్సిన విజయాల్ని అన్ని ఒకసారి పరిశీలన చేసుకోవడం కోసం 4 రోజులు సభ జరుగుతుంది. స్వర్ణోత్సవ మహాసభ 50 సంవత్సరాల పండుగ. మరి ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ మరోసారి ఆహ్వానం పలుకుతూ, అందరూ కూడా ఈ కార్యకర్తలందరూ ఈ స్వర్ణోత్సవ సభలో పాల్గొని విజయంతో చేయవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. జయప్రదం చేయండి యూటీఎఫ్ స్వర్ణోత్సవాలను. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం వద్ద వెంచేసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ వారి ఆలయ ప్రాంగణంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముత్యాలమ్మ అమ్మవారి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్య ఆంజనేయ స్వామి దేవస్థాన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన చేతుల మీదుగా మంగళవారం వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలతో పూర్ణ కుంభంతో ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్వి చందన అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం
అనంతరం జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ ఆధ్వర్యంలో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాలెండర్ అనేది జీవన మార్గదర్శని, లేచిన వెంటనే వారం, తారీఖు వంటి విషయాలు చూసుకోవడం నిత్య జీవితంలో ఒక భాగమని అన్నారు. ఈ క్యాలెండర్ ఉన్న ప్రతి ఇంట్లో నిత్యం అమ్మవారిని దర్శించే భాగ్యం కల్పించడం విశేషమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారి సంకల్పమని 10 మందికి మంచి కలగాలని ఆశించడంలో భాగంగా ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతోందని అన్నారు. ఇది ఉన్నతమైన విలువలు కలిగిన భగవత్ సేవకుల చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం అదృష్టమని అన్నారు. అనంతరం క్యాలెండర్ ను ఆవిష్కరించి మొదటి ప్రతిని శ్రీ శ్రీ నూకాల అమ్మవారి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణకు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ కు, ప్రముఖ సంఘ సేవకులు ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ కు అందజేశారు. అనంతరం ఆలయ మర్యాదలతో కార్యనిర్వహణాధికారి ఆర్వి చందనని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 ముత్యాలమ్మ ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు విజయ్ కుమార్ శర్మ, ముత్యాలమ్మ కమిటీ, ఆలయ అభివృద్ధి కమిటీ, మహిళా సభ్యులు, పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, వాళ్ళందరికీ కూడా ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు, నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులు, గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సదా అమ్మవారి సేవలో మేమంతా కూడా ధన్యులవుతున్నందుకు మా హృదయపూర్వక జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గత 20 సంవత్సరాల బట్టి కూడా ఇలాగ నూతన క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తున్న నా స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు బౌచెట్టు మురళికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నూతన ప్రోగ్రామం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సోదరుడు భవిష్యత్తు మురళి గారు శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పేరు మీద చాలా బాగుంది. 4 సంవత్సరాలు అయింది టెంపుల్ కట్టి. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 కి ఇలాంటి క్యాలెండర్స్ చేసి భక్తులకి, ప్రజలకి ఉచితంగా అందజేస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ఇదే కాదండి సేవా కార్యక్రమాల్లో చూసే వాటర్ దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి మినరల్ వాటర్ ఇస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నా పట్టణంలో మురళి అంగంలో ఎటువంటి అధ్యక్షుడు లేదు. సేవా కార్యక్రమంలో ముందుంటాడు, భక్తి శ్రద్ధలతో ముందుంటాడు. ఈ రోజు ముత్యాలమ్మ అమ్మవారిని ఈ ఏరియాలో చాలా ఫేమస్ చేసి, అతను వ్యక్తిగతంగా ఆర్థికంగా లేనప్పటికీ కూడా అమ్మవారి విషయంలో మరి నేను ఈ ఆలయాన్ని డెవలప్ చేయాలని చాలా ఖర్చు పెట్టి మరి ఎంతో మంది భక్తులకి మరి గుడి ఆదర్శం ఏంటంటే మనస్ఫూర్తిగా మా సోదరుని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ రోజు మా అమ్మ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు, అలాగే ఈ రోజు ముఖ్య అతిథి మన మత్తి యువ గారి చేతుల మీదుగా క్యాలెండర్స్, మా అందరి చేతుల మీద క్యాలెండర్ ఓపెన్ చేయడం అనేది మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో ఈరోజు జరుగుతున్నటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ. సాధారణంగా క్యాలెండర్ అనగానే మనకి రోజువారీ మన దినచర్య అంతా కూడా క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటే మన జీవితానికి ఒక ఆధారభూతంగా చెప్పాలి మన క్యాలెండర్. అది ఇంగ్లీషు క్యాలెండర్ అయితే మనం సాధారణంగా ఆ రోజు ఆ వారాన్ని చూసుకుంటూ ఉంటాం. పంచాంగ పూర్వకంలో తిథి, వార, నక్షత్రాలు ఇత్యాది అన్ని చూసుకుంటూ ఉంటాం. మరి ఈ అమ్మవారి పేరు మీద అమ్మవారి క్యాలెండర్ చూస్తూ ఒకసారి అమ్మవారి దర్శనం నిత్యం చేయాలనే సంకల్పంతో ఆలయ నిర్మాణకర్త అయినటువంటి గౌరిశెట్టి మురళీకృష్ణ గారు, కుమార్ దంపతులు ఇద్దరు కూడా విశేషమైనటువంటి సేవ అమ్మవారి. ఇక్కడ ఎప్పుడో జంగారెడ్డిగూడెం పట్టణం ఆవిర్భవించిన నాటి నుంచి ఉన్నటువంటి ఆలయం ఉంది. ఒక విశేషమైనటువంటి ఆలయాన్ని, గ్రామదేవతలు అనేది గ్రామానికి ఒక వైభవాన్ని తీసుకొచ్చేటువంటి దేవతలుగా చెప్పాలి. ఇప్పుడు జంగారెడ్డిగూడెం చెంద 4 ఏళ్ల సమయంలో ఆలయాన్ని పరిరక్షిస్తూ ఈ రోజు పవిత్రమైన ఆలయంగా అమ్మవారికి సేవలు, కైంకర్యాలు సశాస్త్రీయంగా జరిగే విధంగా చేసుకుంటుంది. ఈ తరుణంలో ఈ ఆవిష్కరణకి మనకి మధ్య ఆంజనేయ స్వామి మనందరికీ కూడా ఈ ప్రాంత భాషలు తీసుకొచ్చినటువంటి ఆంజనేయ స్వామిని విశ్వవ్యాప్తం చేశారు. ప్రతి రాష్ట్రాలు కూడా కాదు, రాష్ట్రాలు ఎవరు దాటి విదేశాలకు సైతం పాటించారు మహానుభావులు. ఎందుకంటే అమెరికాలో వచ్చారు, దేశాల నుంచి ఫోన్ చేస్తే ఇలా ఆలయానికి వెళ్తారంటే ఒకసారి మమ్మల్ని కూడా దర్శించగా అని ఒకసారి అడిగేటువంటి. అలా విశ్వవ్యాప్తమైనటువంటి ఆ మహానుభావుడు ఆ ఉన్నతికి కృషి చేసినటువంటి మహానుభావులత్వం. అయితే ఆయన సేవా భారాన్ని నిర్వహించేటువంటి కార్యనిర్వహణాధికారి అంటే అక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా వారి నేతృత్వంలోనే జరగాలి. ఆ భగవంతుడికి అంత శోభ చేకూర్చగలిగారు అంటే భగవత్ సేవ చేయడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ యోగ్యత మనపై ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడికి దగ్గరవుతుంటాం. అటువంటి విశేషమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వ్యక్తి చేత ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించాలి.
ఆశించినంత ఫలాలను పొగ్గొండ రిజర్వాయర్ అందించడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పొగ్గొండ రిజర్వాయర్ ప్రాంతం ఆనుకుని నిర్మించిన రహదారి మలుపు భాగం సైతం ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఏమాత్రం ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు అదుపు తప్పితే రిజర్వాయర్ గర్భంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదపు హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నందాపురం నుంచి చింతలగూడెం వెళ్లే దారి మధ్యలో పొగ్గొండ రిజర్వాయర్ దర్శనమిస్తోంది. అయితే రహదారి పక్కనే రిజర్వాయర్ మైదానంలో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. తాగిన మత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో పొగ్గొండ రిజర్వాయర్ చర్చనీయాంశంగా మారింది. దట్టమైన అడవి ప్రాంతంలో కొండ మధ్య నిర్మితమైన పొగ్గొండ రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది బోటింగ్ వంటి సౌకర్యం ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా మార్చవచ్చని పలువురు సూచిస్తున్నారు. ఎంతో ఉన్నతాశయంతో 2007వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా 26,02,00,000 రూపాయల నిధులను విడుదల చేశారు. భారీ స్థాయిలో పనులకు శంకుస్థాపన చేశారు. రైతుల కోసం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం పొగ్గొండ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పొగ్గొండ రిజర్వాయర్ తో రైతులు ఆశలు మాత్రం అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. అసంపూర్తిగా పొగ్గొండ రిజర్వాయర్ పనులు సాగాయని గిరిపుత్రులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా పొగ్గొండ రిజర్వాయర్ నుంచి పూర్తి స్థాయిలో 13 గ్రామాల రైతులకు సాగునీరు అందడం లేదని అంటున్నారు. వైఎస్ఆర్ మరణం తరువాత పనులు నత్తనడకన సాగాయి. 2014వ సంవత్సరంలో 85,50,00,000 రూపాయల నిధులు మంజూరు కావడంతో పనులు తిరిగి ప్రారంభించారు. 10 ఏళ్ల పాటు కొనసాగిన ఈ పనులకు సుమారు 129,50,00,000 ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగింది. పూర్తి స్థాయి పనులు పూర్తి కాలేనప్పటికీ 2018వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వాలు తత్సారం చేస్తూ వచ్చాయి. నేడు అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వమైనా తమకు నష్టపరిహారం చెల్లిస్తుందనే కొండంత ఆశతో ఉన్నట్లు రైతాంగం తెలియజేశారు. పొగ్గొండ రిజర్వాయర్ ద్వారా బుట్టాయిగూడెం మండలంలో రాచూరు, లంకాలపల్లి, కుమ్మరిగుంట, లక్ష్ముడుగూడెం, రామన్నగూడెం గ్రామాల్లో సుమారు 4,000 ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యంగా చెబుతున్నారు. వీటితో పాటు కోయిలగూడెం మండలంలో 3,600 ఎకరాలకు స్థిరీకరణ ద్వారా సాగునీరు అందించాల్సి ఉంది. పంట కాలువలు సైతం పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 6 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పంట కాలువల పనులు నేటికి పూర్తి కాలేదు అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కుడి కాలువ పరిధిలో 5 గ్రామాల పరిధిలో 1000 ఎకరాలు, ఎడమ కాలువ పరిధిలో 500 ఎకరాల సాగునీరు అందించేందుకు పంట కాల్వలు నేటికి పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంపై రైతాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. దీంతో ఆయా గ్రామాల పరిధిలో సుమారు 1,500 ఎకరాలకు సాగునీరు అందక అవస్థలు పడుతున్నట్లు పేర్కొంటున్నారు. ఆయా గ్రామాల పరిధిలో పంట కాలువల ఏర్పాటుకు భూమిని కోల్పోయిన 1,400 మంది రైతులకు పరిహారం కూడా చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా పరిహారం చెల్లించడంతో పాటు పంట కాల్వలు పూర్తి చేసి తమ పొలాలకు సాగునీరు అందించేలా కృషి చేయాలని పొగ్గొండ రైతులు కోరుతున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతమైంది. నేరుగా పెన్షన్దారుల ఇంటికే వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్స్ ను అందజేశారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో 2024వ సంవత్సరానికి సంబంధించి వార్షిక నేర గుణాంకాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పలు అంశాల గురించి మాట్లాడారు. 2023లో మొత్తం 6,022 కేసులు నమోదు కాగా 2024లో 6,173 కేసులు నమోదయ్యాయని, జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందని అన్నారు. వెస్ట్ గోదావరి జిల్లా పోలీస్ కి యాన్యువల్ ప్రైమ్ మీటింగ్ కోసం ఇది చూస్తే ఓవరాల్ క్రైమ్ కంపేర్ టు 2023 ఫిగర్స్ 2024లో ఓవరాల్ 2.68% తగ్గాయి. క్రైమ్ అగేన్స్ట్ బాడీ 23లో 732, 24లో 773, అక్కడ 5% ఇంక్రీజ్ జరుగుతుంది. ప్రాపర్టీ క్రైమ్స్ కి 1% తగ్గాయి. లాస్ట్ ఇయర్ 708 కేసెస్ కి కంపారిజన్ లో ఈ సంవత్సరం 700 కేసెస్. ఉమెన్ అండ్ చిల్డ్రన్ అగేన్స్ట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కంపారిటివ్లీ 4.93% డిక్రీజ్ అయింది. 912 కేసెస్ లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 867 కేసెస్.
కేసెస్ అగేన్స్ట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ 33% రిడక్షన్ అయింది కంపేర్ టు 104 కేసెస్ ఇన్ 23. ఇప్పుడు 69 కేసెస్. రోడ్ యాక్సిడెంట్ కూడా 4% తగ్గాయి. 573 కేసెస్ ఇన్ 23, 550 ఇన్ 24. సైబర్ క్రైమ్ చూస్తే 80 కేసెస్ ఇన్ 23, 77 ఇప్పుడు 3.75% డిక్రీజ్. చీటింగ్ కేసెస్ చాలా పెరిగాయి. 19% ఇంక్రీజ్ చూస్తే 152 కేసెస్ కంపారిజన్ లో 182 కేసెస్ దిస్ ఇయర్. ఫైనల్ గా ఎన్డీపీఎస్ కేసెస్ లో 82% రిడక్షన్ అయింది. 56 కంపేర్ టు నౌ 10 కేసెస్ దిస్ ఇయర్. ఫర్దర్ డివిజన్ గా చూస్తే బాడీలీ ఆఫెన్సెస్ లో 5% as I told compared to 732 in the last year, 773 this year. Similarly, property offenses, crime against women breakup మీరు అందరికీ ఇచ్చేస్తున్నాం జరిగింది. So you can look into it yourself. So almost on all heads we have decreased crime. ఈ ఎట్లా జరిగింది చాలా ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్. So it was a very challenging year. My predecessor Rajita, she also did a very good job in conducting elections. ఏమైనా ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్ గా ఎలక్షన్ జరిగింది. తర్వాత ఒక కొత్త టీం మనకి వచ్చింది. ఆల్ అవర్ ఆఫీసర్స్ హావ్ కమ్ న్యూలీ అలాంగ్ విత్ ద కోఆర్డినేషన్ మీడియాతో, పబ్లిక్ తో, various organization under Madam Collector. We have organized different awareness program, ganja gurinchi, safety of women gurinchi, awareness, road safety. It continuously we are going on. These photographs already everything has been shared with you. Okay, cyber crime to chuste it is getting increased day by day. Digital arrest gachu, sexual predators trying different measures and all those things. So continuous awareness through video clip. Rakrakal manavalo, especially Mahila police, they are going everywhere and ensuring lot of publicity is done. Etla the cyber crime etla jarugundi and what are the precautionary measures. Okasari jarigin tarvata etla dial 1930 ki cheste immediately they can able to save the amount also. Both prevention and detection gurinchi man tarafuna prayatnam jarugutunnayi. Ganja gurinchi also the government is very very serious. Kottaga Eagle department like earlier Greyhound and Octopus and SIB laga ippudu Eagle department start ayindi. Ayinto paatu district police we are all geared up. Andhra places lo wherever any ganja possibility is there we are ready. More traffic gani because there is no growth over here, but any traffic movement unte or small peddlers trying to sell it to people, especially students, we are being very tough and strict on that. Okay, mukhya vishana honorable CM garu cheptunna continuously regarding use of technology to increase public safety and install confidence, especially among women and children. Dani gurinchi CCTV oka drive man tarafuna start jarugutunnayi. So already we have installed 736 cameras in last 6 months with the help of various department and public support. Ee March varaku manaku 3000 target undi. So already we are in touch with that only Bhimavaram, Palkol, Tadipalligudam town. Andhra towns ki we are going to ensure maximum CCTV coverage vastunayi. So already we have seen kontamandi CCTVs how it has been very very useful in detection of important cases. And this appa even in the prevention also. Prevention normally doesn't get that much of an attention or highlight, but chala cases because of CCTVs and traditional policing we are able to stop. Adi tappa ippudu manaki 3 drones in jillalo election time we got them. We are using it repeatedly. Okoka sub division ki Narsapur ki okati, Bhimavaram ki okati, Tadipalligudam ki okati chernam jarigindi. So they are continuously using it in various bandobast. చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. రోగుల దగ్గరికి వెళ్లి వైద్యం ఎలా అందుతుంది అనే విషయాలు వివరణ అడిగి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ప్రాణ రక్షణకు మనం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులను కోరారు. ఆసుపత్రి పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ఇది ఆసుపత్రి కాదు ఒక దేవాలయం అని వచ్చే రోగులకు కనబడాలని, ఆ విధంగా డాక్టర్స్ ఎప్పటికప్పుడు రోగుల పట్ల మర్యాదగా నడుచుకుని నాణ్యమైన వైద్యం అందించినప్పుడే ఆసుపత్రికి మంచి పేరు వస్తుందని, గత 4 నెలల కాలంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు పరిష్కరించి ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు తెలియజేశారు. ఆసుపత్రి కమిటీ సభ్యులు కొండ్రు దేవ భారతీయులను, వైద్యులను, వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం రూరల్ మెడికల్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రవిచంద్ర, సెక్రటరీ వికేఎం శేఖర్ ఆధ్వర్యంలో ఆసుపత్రికి వితరణ చేసిన కుర్చీలు, బీరువాలు, టేబుల్స్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా ఆసుపత్రికి అందజేశారు. చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి ఇది చింతలపూడి హాస్పిటల్ మరి ప్రజలకి సేవ సంబంధించింది కాబట్టి మరి ఇంకా డోనర్స్ కూడా ముందుకు వచ్చి మరి హాస్పిటల్ ఏవైతే కొంచెం స్కేల్స్లో ఉందో, ఏవైతే ఎసెన్షియలో వాటి విషయంలో కూడా డోనర్స్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను వచ్చి డొనేట్ చేయడానికి. అలా చెప్పుకుంటూ పోతే మరి అలాగే రాబోయే రోజుల్లో మనందరూ కూడా కళ, అలాగే మేము కూడా ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్ చేసింది 100 బెడ్ హాస్పిటల్ చింతలపూడికి త్వరగా రావాలని చెప్పి. ఆ విషయంలో మరి ఎన్డీఏలో ఉన్న అందరం కూడా మేము కాన్స్టెంట్గా ఫాలో చేస్తున్నాము. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ బిట్వీన్ మార్చ్ టు మే అది కంప్లీట్ అవ్వచ్చు. అందరికి తెలుసు మనం చాలా
లో డెఫిసిట్ బడ్జెట్లో మరి గవర్నమెంట్లోకి వచ్చాము. అన్నీ కూడా వన్ బై వన్ మనం చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మరి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అలాగే హెల్త్ స్టాండ్ పాయింట్లో చాలా ఇనిషియేటివ్స్, మరి అట్లాగే పేషెంట్స్కి అఫోర్డబుల్ హెల్త్, అలాగే మంచి హాస్పిటల్ కేర్ అని చెప్పి 100 హాస్పిటల్ మరి స్టేట్లో చాలా రిక్వెస్ట్ కూడా ఉన్నాయి. ఆ విషయంలో చింతలపూడి కూడా మరి నేను కూడా టైం టు టైం మరి మా సత్య గారితో హెల్త్ మినిస్టర్ తోటి అట్లాగే మరి లోకేష్ గారితో చెప్పడం జరిగింది. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ టు మే మరి ఇది లైవ్ వెళ్ళొచ్చి నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు మీ అందరూ కూడా సపోర్ట్ చేసి చింతలపూడి నియోజకవర్గానికి 100 హాస్పిటల్ ఎప్పటి నుంచో ఒక కళ మరి నిజం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. మరోమారు న్యూ ఇయర్ కు భక్తాంజనేయ స్వీట్స్ సిద్ధమైంది. నోటికి రుచినిచ్చే రుచికరమైన స్వీట్స్ హాట్స్ తో జంగారెడ్డిగూడెంలో ఆస్ఫోరాపేట రోడ్ నందు వందనపు రైస్ మిల్ వద్ద ప్రత్యేకంగా స్వీట్ స్టాల్ ను ఏర్పాటు చేశారు. న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా వివాహాది శుభ కార్యక్రమాలకు, పండుగలకు వివిధ రకాలైన స్వీట్స్, హాట్స్, కేక్లను వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా అందిస్తున్నారు. ఈ సంవత్సరం సైతం ప్రత్యేకంగా కౌంటర్స్ ను ఏర్పాటు చేసినట్లు రాంబాబు తెలిపారు. తన వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న వినియోగదారులకు సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నర్సరావుపేటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. స్వయంగా పెన్షన్దారుల ఇంటికి వెళ్లి పెన్షన్స్ ను అందజేశారు. లబ్ధిదారులు కాచిన టీను సేవించారు. వారితో కాసేపు ముచ్చటించారు. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ ఇంటికి రావడంపై పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేశారు. కాలంలో మన ప్రభుత్వంలో చేసినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల పాలన మాకైతే అందుబాటులోకి రాలేదు. కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా, వాళ్ళేనా కాఫీ నేర్పించలా? తాగమ్మా, రా. మీ నాన్న ఎక్కడ?
గజ అశ్వసేనల నడుమ ద్వారక తిరుమల చిన్న వెంకన్నకు జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిసి తొలక వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం మేళ తాళాల మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు పండితులు వేద మంత్రాల నడుమ స్వామివారు ఆసీనులైన వాహనాన్ని తిరువీధులకు తీసుకొచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు పట్టారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు పూజాధికారులను నిర్వహించి నీరాజనాలను సమర్పించారు. ప్రసాదాలను నివేద చేసి వాటిని భక్తులకు పంపిణీ చేశారు. జీలుగుమిల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులంతా మండల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నామని ఆయన తెలిపారు. అధికారులు బాధ్యతగా పనిచేయాలని కోరారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైందని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నిరుపేదలకు ఇల్లు, రైతులకు వ్యవసాయం, విద్య, తమ ప్రభుత్వంలో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారుల విధుల పట్ల అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గడ్డమనుగు రవికుమార్, పసుపులేటి రాము, ఉండవల్లి సోమసుందరం, నాలి శ్రీను, డిఎల్పిఓ రజావుల్లా, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము గెలిచి 6 నెలలు పూర్తి వస్తున్న అధికారులతో రెండోసారి సమీక్షా సమావేశం నిర్వహించడం, మండలంలో అన్ని పంచాయతీలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల వారితో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈ పంచాయతీలకు సంబంధించి సీసీ రోడ్లు కానీ, అలాగే ఆర్ఎంబీ రోడ్లు కానీ, అలాగే పంచాయతీ నిధులకు సంబంధించి 40 ఫైనాన్స్, 50 ఫైనాన్స్, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్, అలాగే విద్యా రంగానికి సంబంధించి నిధులు, ఇవన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది. అలాగే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ రిక్వైర్మెంట్ కావాలో అది కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా ఇలాంటి రివ్యూలు మేము మండలానికి నెలకు ఒకసారి కేటాయించడం జరుగుతుంది. ఏ పంచాయతీలో ఏ నిధులు కొరత ఉందో, ఏం కావాలనేటువంటి ఈ సమీక్షా సమావేశంలో నిర్వహించి దీని ద్వారాగా మేము ప్రభుత్వానికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి ఈ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దీన్ని మేము ఫుల్ఫిల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే నియోజకవర్గం వారీగా కూడా మేము ఇలాంటి సమీక్షా సమావేశం నిర్వహించి ప్రజలకి ఏం చేస్తే మనం వారికి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వారి చెంతకు చేరండి. అలాగే అధికారులందరూ కూడా అప్రమత్తమై ఈరోజు గత ప్రభుత్వం కంటే ఈరోజు 75% అధికారులందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అలాగే ప్రజలందరూ కూడా గత 5 ఏళ్లలో ఎంత సంతోషం లేరు. ఇప్పుడు సంక్రాంతి అనేసరికి సుమారు 4 రోజుల నుంచే వారి కళల్లో ఆనందం, వారి కుటుంబంలో సంతోషం కనపడుతుంది. తప్పకుండా ఇలాంటి సుఖ సంతోషాలు ఇచ్చే విధంగా ఎన్డీఏ కూటమి మేము డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆశించిన ఫలాల కోసం ఎదురు చూస్తున్న పొగ్గండ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి నష్టపరిహారం చెల్లించాలంటున్న రైతాంగం. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన వివిధ రకాలైన స్వీట్స్, కేక్. జీలుగుమిల్లిలో మండల సమావేశంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. చింతలపూడి, లింగపాలెం మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్.
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ పెన్షన్దారులకు స్వయంగా పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.